భార్యాభర్తల బంధానికి త్యాగానికి సరికొత్త అర్థం చెబుతూ ఉత్తరప్రదేశ్లో ఒక అద్భుతమైన కంటిన్యూరు పెట్టించే సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ఆశయాన్ని తన బాధ్యతగా స్వీకరించిన ఒక సామాన్య మహిళ దివ్యాంగుడైన తన భర్తను భుజాలపై మోస్తూ ఏకంగా 180 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం కాలినడకన ప్రయాణించి తన నిస్వార్థమైన ప్రేమను చాటుకుంది. యూపీలోని మోదీనగర్కు చెందిన ఆశా సచిన్ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో సుమారు 12 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోర ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో సచిన్ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోవడంతో ఆయన శాశ్వతంగా నడవలేని స్థితికి చేరుకొని మంచానికే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఆశ ఏమాత్రం అధైర్యపడలేదు. 2 పిల్లల పోషణతో పాటు భర్త సంరక్షణ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని కుటుంబాన్ని నిలబెట్టింది. కాగా పరమశివుని భక్తుడైన సచిన్కు హరిద్వార్లోని పవిత్ర శివాలయాన్ని దర్శించుకోవాలని కోరికగా ఉన్నది. భర్త ఆశను మనసులోని మాటను గ్రహించిన ఆశ ఆయనను ఎలాగైనా హరిద్వార్ చేరుస్తానని మాట ఇచ్చింది. అన్నట్లుగానే భర్తను తన వెనుక మోస్తూ సుదీర్ఘమైన కఠిన దారిలో 180 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణించి హరిద్వార్ చేరుకుంది. ఈ దంపతుల అచంచలమైన విశ్వాసం, భార్య త్యాగాన్ని చూసి మార్గమధ్యంలో ప్రజలు, భక్తులు నీరాజనాలు పలికారు. నిజమైన ప్రేమకు, పట్టుదలకు ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.